హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 3 ఎగ్స్ తీసుకోండి. వాటిని పగలగొట్టి ఒక బౌల్లో వేసుకుని కలుపుతూ ఉండండి విస్కర్ సహాయంతో. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది వస్తుందండి. తర్వాత కాసేపు కలిపిన తర్వాత అందులో సాల్ట్ వేసి మళ్ళీ కలుపుతూ ఉండండి. ఒక 10 to 15 minutes అలా కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నురుగులా వచ్చేస్తుందండి. మొత్తం మనం కలుపుతూ ఉంటే తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ప్యూరీ ఉంది కదండి, అందులో వేసేసేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంటుందండి టేస్ట్ తినడానికి. ఈవినింగ్ స్నాక్లా కానీ మనం ఏదైనా పప్పుచారు సాంబార్ వేసుకున్నప్పుడు మనం ఆమ్లెట్ తింటాం కదండి, ఒకసారి ఎప్పుడు వేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత దాని మీద కారం జల్లి మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ అవనివ్వండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. దాన్ని ఫ్లిప్ చేసేయండి మరోవైపుకి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచండి. 1 నిమిషం అలా పడుతుంది అంతే, త్వరగానే అయిపోతుందండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాంటి వీడియోస్